అయ్యగారు ఏంట్రా? ఏంటి బాబు గారు మన అమ్మాయి గారు లవ్ లాంటిదో చేస్తున్నారని అనుమానంగా ఉందండి. నిజమేనంటావా? నిజమండి, మీతో అబద్ధం అవుతాంటండి. మీతోడు చూడండి అయ్యగారు, ఈ లవ్వుని చూసారు, మొదట తొండలా ఉంటుందండి, ఆ తర్వాత ముదిరండి ఓసరవిల్లా అవుతుందండి, ఆ పైన లేదండి ఇద్దరికి పెళ్లి అవుతుందండి. అంత అదృష్టం మనకెక్కడ? వాళ్ళు ఉన్నవాళ్ళు మనం లేని వాళ్ళు. అదేటండి, లవ్కి బీద గొప్ప భేదం లేదండి, సినిమాలో చూడటం లేదండి. చూడండి అయ్యగారు, మీరు చూసి చూన్నట్టు ఊరుకోండి, ఆ తొండను ఓసరవిల్లు నేను చేస్తానుగా. నీ వల్ల అవుతుందంటావా? అంటే చేసి చూపుతాను చూడండి. అయ్యండి అగ్గి పెట్టండి. ఇదిగోండి అగ్గి పెట్టారు వాడే. సరోజ, సరోజ, సరోజ గారు ఎవరు లేరండి ఇక్కడ. ఉందరావయ్య చూసే వచ్చాను. ఆమె సరోజ గారండి, రోజీ గారండి. రోజుయో బూజియో నీ మూడొచ్చాడు, తొందరగా రమ్మని చెప్పు. ఆమె ఎవరు? ఓన్ తమ్ముడు నువ్వట్రా? అయితే రోజు వస్తూ పోతూనే ఉన్నావు అనమాట. పోన్లే, సరోజని ఒక మనిషిని చేశావు, నీ రుణం ఎన్నటికీ తెచ్చుకోలే. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేమిటి తమ్ముడు అలా అడుగుతా? భార్య దగ్గరికి భర్త ఎందుకు వస్తాడు? ఇంతకాలం ఎక్కడికి పోయింది ఆ భార్య? ఏం చెప్పను తమ్ముడు, అంతా నా కర్మ. ఏదో తాగిన తిమ్మురులో తిట్టి బయటికి నెట్టా, మళ్ళీ కనిపించలేదు. అప్పటి నుంచి నా సరోజి కోసం, తన కడుపున పుట్టిన నా బిడ్డ కోసం ఊరూరా పిచ్చివాళ్ళై తిరిగాను. చివరికి ఇక్కడుందని తెలిసి క్షమార్పణ చెప్పుకుందామని వచ్చాను. తను క్షమిస్తే జీవితాంతం బుద్ధిగా తన దగ్గరే ఉన్నామని వచ్చాను. అలాగా, సరే. సరోజ, శేషగిరి నా కోసం ప్రేమతో వచ్చాడు కదా? చాలా మారినట్టు కనిపిస్తున్నాడు. మారుతాడు. అలా అనకు సరోజ, తప్పులు చేయడం మానవ సహజం. తన తప్పు తాను తెలుసుకున్నవాడు, పశ్చాత్తాపడ్డవాడు దేవుడితో సమానం అంటాడు. నా మాట విను. కావాలంటే ఒకసారి అతనితో మాట్లాడి చూడు. రా. అడుగు, చూడు, దేవుడు. అతను వచ్చింది నా కోసమా, నా డబ్బు కోసమా చెప్పు. నీకోసం వచ్చాను సరోజ. నేను చేసిన తప్పులకి క్షమాపణ వేడుకుందామని వచ్చాను. నన్ను క్షమించు సరోజ. నా నేరానికి నువ్వు ఏ శిక్ష విధించిన ఆనందంగా అనిపిస్తాను, అంతేగాని నన్ను నీకు నా బిడ్డకు మాత్రం దూరం చేయదు. దూరం చేసుకోవడానికి నేను పిచ్చిదాన్నా? అయితే మీరే పాపం అన్నీ అయిపోయాకొచ్చారు. ఏమైపోయింది? శేషు, ఆమె జీవితం పతనం అయిపోయిందంటావు. అయినా పర్వాలేదు, కావలసినంత సంపాదించింది. ఆ డబ్బుతో తీర్థయాత్రలన్నీ చేసి పాపనంతా పోగొట్టుకోవచ్చు. లేదు, ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. సంపాదించిందంతా దాన ధర్మాలు చేసింది. ఏమిటి అయితే నాకెందుకు నెత్తినెక్కించుకుని ఊరేగడానికా? అయితే నువ్వు వచ్చింది భార్య కోసం కదా? బాలేవాడు ఎక్కడో సత్తికాల మనిషిలాగా ఉన్నావు. భార్య అట భార్య, ఎవడ కావాలి భార్య? నాకు లేకనా? ఏదో 4 రాళ్ళు సంపాదించింది, కాస్త ఆదరుదామని జాలిపడి వచ్చాను. అది సంపాదించిన డబ్బంతా నువ్వు కొట్టేసి ఫ్యాక్టరీ కట్టేసి ఒట్టి మట్టి బొమ్మ నాకు అంతకట్టాలని చూస్తున్నావు కదా. రే రవి, నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. ఏనాడో ఒకనాడు అసలు వడ్డీతో సహా నీ దగ్గర నుంచి వసూలు చేయకపోతే నా పేరు ఏంటి? శేషగిరే కదా. వస్తా. చూసావా రవి, ఇన్నాళ్ళు నేనెక్కడున్నానో అతనికి తెలియదు. ఎలా తెలుసుకున్నాడు? వచ్చి పట్టాడు. ఈ నరకం ఇక నాకు ప్రతిరోజు తప్పదు. భయపడకు సరోజ, నీ జీవితం ప్రశాంతంగా గడిచే ఏర్పాటు నేను చేస్తాను. నీ వల్ల ఓ చిన్న సాయం కావాలి. ఏంటిది? ఒక అభాగ్యురాలికి ఆశ్రయం కల్పించాలి. అభాగ్యురాలా? ఎవరైనా? ఒకప్పుడు నీ జీవితంలో భాగం పంచుకోవలసిన. అంటే సరోజ ఆమె బ్రతికే ఉందా? చచ్చి బ్రతుకుతుంది. తన అనుకునే వాళ్ళకి మొహం చూపించలేక తలవంచుకు బ్రతుకుతుంది. పోగొట్టుకున్న అదృష్టాన్ని తిరిగి పొందే అవకాశం ఇప్పుడు ఎలాగూ లేదు. అయితే ఇప్పుడేం చేద్దామంటావు? ఆమె మనశ్శాంతితో జీవించడానికి నర్సుగా చేర్పించు. అలాగే. సరోజ, జీవితాన్ని శాసించే శక్తి మనకు లేదు. అందుకే ప్రతి క్షణం మనిషి ఆశ నిరాశల మధ్య, ఆవేదన ఆనందాల మధ్య నలుగుతుంటాడు. కానీ
లైఫ్ ఇస్ ఫర్ లివింగ్ అన్నది మర్చిపోకుండా ముందుకు సాగటమే మన కర్తవ్యం. నీకు ఇష్టమైతే నర్సుగా ట్రైనింగ్ ఇప్పిస్తాను. ఏమంటా? ఏ సరోజ, నీ ఇష్టం. నాన్న నేను సినిమాకి వెళ్ళొస్తాను. నేను ఒంటరిగానా? అబ్బే పక్కింటితో కలిసి వెళ్తున్నాను. అయితే పర్వాలేదు. చూడమ్మా, పోకిరి వేగంలో వీధులు కాచి ఏళ్ళ వేసి గోల చేస్తూ ఉంటారు. తలంచుకుని వచ్చే కన్నెత్తి చూడతా, జాగ్రత్త. అలాగే ఆ. వేణు, నువ్వేం బయటికి వెళ్ళవా? చచ్చినవాడిని నేను చదువుకోవాలి. చదివే నా కర్తవ్యం, చదివే నా సర్వస్వం. శబాష్ శబాష్ శబాష్. పుస్తకాలు అలా జలగలా పట్టుకుంటేనే కానీ విద్య అబ్బదు నాయన. సరే, నేను అలా క్లబ్కి వెళ్ళి వేటాడాడుకో సార్. ఓకే మావయ్య. అబ్బాయి గారు, మామయ్య నేను చెప్పానుగా చదివే నా సర్వస్వం అని. అబ్బాయి గారు, నేనేంటి నరసింహాన్ని. నరసింహ నువ్వా? ఏమిటా? అమ్మాయి గారు మీకోసం పాతిదేరు ఉంటున్నారు. వెంటనే బయలుదేరండి. బయలుదేరచ్చు అనుకో. ఈ లోపుగా మామ ఎమ్లాళ్ళ వచ్చేసి దసరా పుల్ల గంతులేస్తే నీకు ఆ బెంగక్కర్లేదండి. నేను మీ బట్టలు వేసుకుని ఇక్కడ కూకుని రాసుకుంటూ ఉంటానండి. పైగా అయ్యగారు రాగానే పూజకి వెళ్తారండి. పూజ అవగానే లేదండి, అయ్యగారు పోలికలు తెలియవు. మీరైనా ఒకటే నేనైనా ఒకటేనండి. మరే నువ్వు నిజంగా నా 20,000 పూర కాదు, నా వరపు వేలు కోటేరా నాకు. రూపాయి విషయం కష్టపడ్డా. నేను వస్తాను. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏ బట్టలు వేసుకున్నాం? అత్తం సినిమా యాక్టర్ రాజులో ఉన్నాను. చూస్తాను ఓ ముహూర్తం చూసి మా బ్రష్ ఎక్కేస్తాను. చదవాలిగా. నరసింహ, నరసింహ, అమ్మో ఎన్నో వచ్చేసాడు, చంపేస్తాడు బాబోయ్. అబ్బాయి వేణు, నరసింహ ఎక్కడికైనా పంపించావా? నిద్రపోతున్నావా? పాపం చదివి అలసిపోయి ఉంటాడు. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కాదు, రాత్రులు పగలు చదివేసి నీరసించిపోయాడు. అరే, పూట్లు కూడా విడవకుండా ఈ ధ్యాసలో. ఈ వాలకం ఏమిటి, ఈ వేషం ఏమిటి? తెగులు కలిగిన కోళ్ళ దుప్పట్లో దొరకవా? ఎందుకంటే ఊరికే కొడతారు. మీకు నచ్చిన పని చేశారు కదా. ఏమిటా నచ్చిన పని? తోటను మోసరు వెళ్ళి చేస్తారండి, మీరు ఒప్పుకున్నారండి. అందుకని అబ్బాయి గారు సినిమాకి పంపారండి. తప్పేంటండి? అబ్బాయి అమ్మాయి సినిమాకి వెళ్ళారా? నిజమేనా? నిజమండి. మంచి పని చేసేవారా, మంచి పని చేసేవారా. అది సరే కదండి, వాళ్ళ ముందర మీరు ఇలా సంబరపడిపోకండి. ఎందుకంటే అండి, ప్రేమించుకునే వాళ్ళ మధ్యలో ఎన్నడ్లు వస్తే అంత గట్టిగా ప్రేమించుకుంటారు. అందుకోసం మీరు వాళ్ళ దగ్గర కోపంగా ఉండండి. అప్పుడు ఇంకో గట్టిగా ప్రేమించేసుకుంటారండి. కరెక్టా నువ్వు అన్నది? కోపంగా ఉండాలి. పూజ చేసుకొస్తాను. చిన్న పూజండి బాబు. ఎన్నడు చెడు చూడు. ఏమాయ్, పక్కింటి ఆవిడతో సినిమాకి వెళ్తానని చెప్పావు. ఆ పక్కింటి ఆవిడ వీడా? అది కాదు నాన్న. నువ్వు నోరు మూసుకుని ఇంట్లో వెళ్ళు. ఏమాయ్, బుద్ధిగా చదువుకోమని మీ వాళ్ళు మా ఇంటికి పంపిస్తే పక్కింటి ఆవిడ ఎదురింటి ఆవిడ అని వేషాలు వేస్తావు. మావయ్య, నోరుమై. ఏమన్నా? ఏదో చదువుకుంటున్నావు, బుద్ధిమంతుడు కదా అని అనుకుంటే అమ్మాయిని వెంట పెట్టుకుని షికారులకు పెడతావు. ఈ నాటకాలు కట్టిబెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకో. మావయ్య, ఏదో హాస్టల్ వార్డెన్ లాగా పోదు పెట్టి రూల్స్ మాట్లాడితే ఒక క్షణం కూడా ఇక్కడ ఉంది. నువ్వు గదిలో దూరి గంట కొట్టి గొడవలు మిగితే తప్పు లేదు, కానీ నేను షికారులు కొడితే తప్ప. ఒరే 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 ఒరే, నీ పెద్దవాడిని రా, దేవుడు లాంటి వాడిని. కళ్ళు పోతాయి, నా మనకు లెప్పలు వేసుకో. అంత సరదాగా ఉంటే నువ్వే వేసుకో. మావయ్య, ఇప్పుడే చెప్తున్నాను, నీ నక్క జిత్తుల వ్యవహారాలు నాకు ఒక క్షణం కూడా పనికిరావు. ఇప్పుడే హాస్టల్కి వెళ్ళిపోతాను. మరి నరసింహ, అయ్యా, నా సామాన్లన్నీ పొద్దున హాస్టల్ పట్టుకొచ్చాయి. ఒక టాటా బాయ్ బాయ్. ఇదేమిట్రా నరసింహం, కజలో అడ్డం జరిగింది? ఒక అట్టోత్తరంతో పూజ ఆపుంటే అండి బాగానే మాట్లాడారు. శాసనం దాకా పోయారు. ఒళ్ళు తెలియకుండా గట్టిగా అరిచేశారు. దాంతో కథ అడ్డం జరిగింది. ఇదేం కర్మరా. అమ్మాయి, అదేమిటమ్మా అలా ఏడుస్తున్నావు? సినిమాకే వెళ్ళారా లేక? సినిమాకి వెళ్ళాం. అనవసరంగా బావని తిట్టారు. బావ చాలా మంచివాడు. అదేమిటి సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నావు? ప్రేమించావా? మరి ప్రేమించిందాను ఉడులా పట్టేసి ఆ 3 ముళ్ళు వేయించుకుని ఆ పొంగును ముడేసుకోక సినిమాలు పార్కులు ఏమిటమ్మా? మరి పెళ్లి చేసుకుందామనే సమయానికి మీరు అల్లరి చేసి పంపించేశారు. నాన్న, బావ ఇంకా రాడా? రాకేమవుతాడమ్మా పిచ్చిదానే. నేను ప్లాన్ చెప్తాను. అర్థమైందా? పెళ్ళి అయ్యేదాకా తెలివిగా మెలగాలి. జాగ్రత్త. నేను మీ కూతురు నాన్న. ఇదిగో ఏటమ్మా
ముసముసలావులు పెళ్లి కూతురులాగా. ఇలా అయితే నా నాటకం అంతా బుటకైపోతుంది తెలుసా? అదేమిటమ్మా కబురు కాకరకాయ లేకుండా ఇద్దరు ఒకేసారి కట్టగట్టుకు వచ్చేసారా? ఏం లేదండి, రవి గారి కోసం ఫ్యాక్టరీకి వెళ్ళాం. ఆయన ఇక్కడికి వచ్చారని తెలిసింది. అదే ఆ సంగతి. అయితే నా కోసం రాలేదన్నమాట. నాయనా రవి, చూడు నీకోసం ఎవరో వచ్చారా? కూర్చోండమ్మా, నిలబడ్డానే కూర్చొని కూర్చో. పర్వాలేదు రండి, మేము వెంటనే వెళ్ళిపోవాలి. అదేమిటమ్మా రావడం వేయడం అంత నిమిషాలు కదా? మీ నాయనే అనుకుంటే అంతకంటే స్పీడ్గా ఉన్నావమ్మా నువ్వు. కాయగుడైతే పండుగడు అవుతుందా? ఇంతకు ఈ ఆకస్మిక ఆగమనానికి కారణం ఏమిటో? పెళ్లి కబురు చెప్పడానికి. ఎవరదమ్మా? జ్యోతిదండి. జ్యోతిగా? నీది కాదుగా? జ్యోతి ఏమిటిది? నిజమే, ఇదిగో శుభలేఖలు. అదేమిటి? ఎంత పని చేశావు జ్యోతి? ఇందులో నేను చేసిందే ఉంది. ఆడపిల్లలు పెద్దల నిర్ణయాలు పాటించి కీలు బొమ్మలు. ఇదిగోనండి, మా నాన్నగారికి మొహం చల్లక నన్ను ఇవ్వమన్నారు. వాడికి మొహం చల్లక కాదమ్మా, ఈ చేతగాని వాడి మొహం చూడలేక. అదేం కాదండి. నాకంతా తెలుసమ్మా. ఇందులో నీ తప్పు కానీ మీ నాన్న తప్పు కానీ ఏమీ లేదు. అంతా మాది, మా చేతకంతనే. పిలిచి పిల్లనిస్తానని ప్రాధేయపడితే సరైన సమాధానం చెప్పలేకపోయాం. మీ నాన్న చాలా మంచి పని చేశాడమ్మా. మాటలతో కాకుండా చేతలతో బుద్ధి చెప్పాడు. జ్యోతి, మీరు ఇలా తొందరపడతారనుకుంటే నేను ఇంతవరకు రానిచ్చేవాడిని కాదు. అంతా అయిన తర్వాత అందరి మగవాళ్ళు ఇలాగే అంటారులేండి. కాదు జ్యోతి, నిన్ను పెళ్ళాడే ఉద్దేశమే లేకపోతే నీకేనాడో చెప్పుండేవాడిని. సరే, ఏం చేస్తాం, నాకు అదృష్టం లేదు. నేను అలాగే బాధపడుతున్నాను. అయిందేదో అయిపోయింది. ఇది మనసులో పెట్టుకుని నా పెళ్లికి రావడం మానేస్తారా? మీరు రాకపోతే నా పెళ్ళే జరగదు. మీరు రావాలి, నా పక్కన కూర్చొని నా పెళ్లి జరిపించాలి. ఇదిగో కార్డు. ఇవాళ ఏప్రిల్ 1 మావయ్య. నన్ను ఫోన్ చేసింది నాన్న. సరే, మీతో పాటు నన్ను కూడా ఎందుకని? అదే అడుగు. మరి ఆయన కన్నారుగా, అందుకు. నమస్కారం బాబు. తమరు ఎవడన్నా నువ్వు? నేను ఆఫీస్ మేనేజర్నండి. నేనేమన్నా తెలుసా? తమ టీవీ, తమ దర్జా, తమ ఆఫీసర్ గారని చెప్పకుండానే చెబుతున్నాయి. మీరు తనిఖీకి వస్తారని ముందుగానే తెలిస్తే మా ఆపరేటర్ గారు ఇక్కడే ఉండేవారే. ఎవరో ఆపరేటర్? నేను ఆపరేటర్. తమరు ఈ మధ్య ఏమన్నా విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారా బాబు? ఏం కూర్చోవడం? నేను విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో కాదురా, మిమ్మల్ని అందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తాను. రాస్కెల్స్. ఎక్కడ వాడు? నా భార్యను లేవ తీసుకొచ్చి ఆ డబ్బుతో ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఆపరేటర్గా నటిస్తాడా? ఎక్కడ వాడు? ఏమిటి ఈ ఫ్యాక్టరీ వెనక ఇంత కథ ఉందా? మరి ఏదో గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చానని నాకేం కర్మ బాబు. నేను గుమస్తా ఉండకూడదు. మరి ఇందాక మేనేజర్ అన్నా? ఏదో భయపడి తలబడి అన్నానేమో. నేను మట్టి గుమస్తానే. మరి ఇది ఎవరిప్పించారు బాబు? దీనికి అంతటికీ ఆ మీసాల మిలిటరీ ఆఫీసర్ కారణం బాబు. ఎవడా మీసాల మిలిటరీ వాడు? అదవాడు అందు తెలుసు బాబు. ఒక చిన్న మనది, మీరు ఇలా మాట్లాడితే వాడు తుపాకి తీసి షూట్ చేస్తాడు. అలాగా? అంతలోనే నీళ్ళు గారిపోకండి. న్యాయాన్ని నిలబెట్టడానికి ఈ చిదంబరం మీరు అనుకుంటాడు. ఆయనతో ఎలా మాట్లాడాలో నేను చెప్తాను, వచ్చేసేయండి. అది కాదయ్యా. నా మాట వినండి బాబు. కాపురాలు నిలబెట్టడంలో చాలా అనుభవజ్ఞుణ్ణి. కళ్ళు మూసుకుని వచ్చేయండి, నా మాట వినండి. వచ్చేసేయండి. సరే, వచ్చేసేయండి. ఏమిటో తీసుకుంటావా? తమ దాసుడిని తీసుకో. అక్కడ వెళ్ళి కలుసుకునేదాకా మీరు పుచ్చుకోకండి బాబు. వ్యవహారాలు పెడుచుతాయి. నువ్వు తీసుకో. ఇదిగో శాషగిరి, నేను చెప్పింది చూసినా తప్పకుండా వల్లించే. నీ భార్య నీకు దక్కుతుంది. ఒక మంచి పని చేశాననే తృప్తి మాత్రం నాకు మిగులుతుంది. సర్లేవా, మంచి మంచి అని పసార్లు అనుకో. నీ మీద నాకే అనుమానం వస్తుంది. అయ్యా రాజారావు గారు, నా పరువు ప్రతిష్ట కాపాడిన బాబు. పరువు ప్రతిష్టలు షూట్ చేసి పారిస్తారు. ఎవరయ్యాను? ఎవరినని చెప్పను, ఏమని చెప్పను. ఆ కులటి చేసిన తప్పుడు పనికి నా ఊరు పేరు అన్ని గంగలో కలిసిపోయినాయి బాబు. చూడు మిస్టర్, ఏడ్చే మగవాడిని, నవ్వే ఆడదాన్ని నేను నమ్మను. ఐఎమ్ మిలిటరీ మ్యాన్. అందుకే బాబు తమను వెతుక్కుంటూ వచ్చాను. నా కష్టాలను మీరే కడతెచ్చగలరు బాబు.
మీ అమ్మాయికి తొందరగా పెళ్లి చేసేయండి, నేను సుఖపడతాను. మా అమ్మాయికి పెళ్లి చేస్తే నువ్వు సుఖపడతానంటే ఏమిటి ఉద్దేశం? అది కాదు బాబు, రవి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్ప నా భార్య నాకు దక్కదు. ఏం బ్లడీ ఏమిటి అనేది? నేను కట్టుకున్న దాని మీద ఆ రవిగాడు మచ్చు మందు తల్లి పిచ్చెక్కించి లేవదీసుకొచ్చాడు. రవి మీద అభండాలేస్తే నేను షూట్ చేసి మారేస్తాను. కావాలంటే పిలిపించి విచారించండి, నిజాలు మీకే తెలుస్తాయి. నో, అబద్ధం, నేను నమ్మను. అయ్యో, అబద్ధాలు ఆడటం నాకు అసలు అవ్వట్లేదు. అందులోనూ ఇంత పెద్ద అబద్ధమా? నోరు పడిపోతూ వాళ్ళిద్దరికి ఒక బిడ్డ కూడా ఉంది. వాట్? నిజం బాబు. అది ఎంత పిచ్చి పని చేసినా లోకానికి వెరిచి నా పరువు కాపాడుకుందామని, ఎలాగైనా సరే దాన్ని మా ఇంటికి తీసుకెళ్దామని మీ దగ్గరికి వచ్చాను. అది అబద్ధం నిజమో నేను తెలుసుకుంటాను. నువ్వు వెళ్ళు. అలాగే బాబు, ఎలాగైనా సరే మీరు నా కాపురాన్ని నిలబెడతారు, నాకు ఆ నమ్మకం ఉంది. డోంట్ టాక్. వెళ్ళు. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ డబుల్ రూమ్ ప్లీజ్? అవైలబుల్ సార్. యువర్ నేమ్ ప్లీజ్? మిస్టర్ అండ్ మిస్సెస్ వేణు. ప్లీజ్ సైన్ హియర్. 12. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కమ్ ఆన్ డార్లింగ్. మాకేంటో భయం వేస్తుంది. నేను లైట్ ఆడుకుంటావా? అది కాదండి, ఇలా హోటల్ గదిలో ఉంటే ఎవరన్నా అనుమానిస్తాను. నీకేం భయం లేదు. భార్యాభర్తలని పుస్తకంలో రాశానుగా. ఇక్కడ రాయలేదుగా. ఇదేదని అడిగితే తాలే అదే బాత్రూమ్కి వెళ్ళాను, నీళ్ళు వేసుకుంటున్నాను, ఆ టేబుల్ పెట్టాను, ఎవరో దొంగతనం చేశారని చెప్పేసి పోలీస్ రిపోర్ట్ ఇవ్వమంటే ఇచ్చేద్దాం. వాటికి అమ్మో, నువ్వు దొంగతనం చేస్తావని నేను అరెస్ట్ చేస్తారు. నాకేం భయం లేదు. ముందు నీ బాబుని నా బాబుని తీసుకొస్తారు. ఇద్దరు చిలక గోరింకల్లా ఉన్నారు. అర్జెంటుగా పెళ్లి చేసేయండి అని బుద్ధి చెప్తారు. వెంటనే వాళ్ళు మ్యారేజ్ చేస్తారు. ఇదే హోటల్, ఇదే బెడ్, హనీ మూన్. అవునుగానే, మీ అన్నయ్య గారు పెళ్లి కాకుండా మన పెళ్లి ఎలా చేస్తారు? అవును, మా అన్నయ్య ఎక్కడున్నాడు కదా. ఆ లైన్ క్లియర్ ఉంది, ఈ ట్రైన్ కదలదు. మీ నాన్న మన ఇద్దరికి పెళ్లి చేయడు, మనం కలుసుకోకుండా ఉండలేము. అందుకనే పూర్వం లేదు, గాంధర్వ వివాహాలను పెట్టారు. తోటల్లోనూ పార్కుల్లోనూ చేసుకునేవారు. ఇప్పుడు లేదు, 5 స్టార్స్ 7 స్టార్స్ హోటల్స్ పెట్టారు. అందుకని ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ చేసుకుందామా పెళ్లి? అబ్బా, నాకు సిగ్గేస్తుంది. నాకు కూడా సిగ్గే. మొగాళ్ళు కాబట్టి పైకి చెప్పుకోలేకపోతున్నా. ఒక్క మాట లాగనా? అంటే వదులుతానా? ఆహా అంటే వదులుతానా? అబ్బా అంటే వదులుతానా? ఆగు అంటే అవుతుంది. ట్రైన్ స్టేషన్ వరకు పోతుంది తెలుసా?